హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 5. మన సాహిత్య పాపకి ఊరంతా తిరగాలని ఎక్సైట్‌మెంట్‌గా ఉండి ఉదయం 5కి లేచి రెడీ అయ్యి వాళ్ళ అమ్మమ్మ తన కోసం చేసిన స్వీట్స్‌ని తీరిగ్గా తీసుకొచ్చుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉంటుంది. సిద్ధు వచ్చేసరికి అప్పటికే ఇంట్లో పని వాళ్ళందరూ పనులు చేస్తూ ఉండగా జానకమ్మ గారు మనవరాలి కోసం, రఘుపతి గారి కోసం కాఫీ తీసుకొచ్చి "టిఫిన్ చేయరా నాన్నా, అవి తింటే మళ్ళీ టిఫిన్ తినవు" అన్నారు సాహిత్యతో. "వద్దమ్మమ్మా, ఇవి తిన్నాను కదా, చాలులే. బయట ఆకలేస్తే ఏదైనా తింటాను. ఇప్పుడివి చాలు. ఇవి ఇంత టేస్టీగా నా కోసం చేయించావు. వీటిని మరి నేను తినకూడదా" అని వాటిని ఓ పట్టు పట్టి ఆ తర్వాత కాఫీ తాగేసి "అవును, ఎవరో వస్తారు అన్నావు నిన్న నన్ను తీసుకెళ్ళడానికి. మరింకా రాలేదు. టైం చూడు, 9 అవుతుంది" అంది సాహిత్య బుంగమూతి పెట్టుకొని. "సిద్ధు టైం అంటే టైమే నాన్నా, వస్తాడులే" అని రఘుపతి గారు అంటూ ఉండగానే సిద్ధు లోపలికి వచ్చి "గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ" అన్నాడు. "రా నాన్న, కాఫీ తాగుదువు కానీ" అని పిలిచారు జానకమ్మ గారు. "లేదు నానమ్మ, టిఫిన్ చేసే వచ్చాను. తను రెడీ అయితే తీసుకెళ్తాను మన పొలాలు చూపించడానికి" అని అన్నాడు సిద్ధు సాహిత్యని చూస్తూ. "తనెప్పుడో ఉదయమే రెడీ అయింది నాన్న, నీకోసమే వెయిట్ చేస్తుంది. జాగ్రత్త కన్నా" అని సాహిత్యని బయటి వరకు తీసుకొని వచ్చారు రఘుపతి, జానకమ్మ గారు. "జాగ్రత్తగానే దించేస్తానులే తాతయ్య మీ మనవరాల్ని" అని సిద్ధు బుల్లెట్ స్టార్ట్ చేయడంతో ఆ బైక్‌ని ఎగ్జైట్‌గా చూస్తూ సిద్ధు భుజంపై చేయి వేసి సాహిత్య వన్ సైడ్ కూర్చొని "బాయ్ అమ్మమ్మ, బాయ్ తాతయ్య" అని చెప్పింది తన ఫోన్ పట్టుకొని. "బాయ్ తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా" అని జానకమ్మ గారు చెప్పడంతో సిద్ధు బైక్ స్టార్ట్ చేసి వాళ్ళ ఊరు రోడ్డుపైన సాహిత్యతో బుల్లెట్ పైన వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక 5 నిమిషాలు సాహిత్యకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా పొలాలు, తోటలు ఏవీ రాలేదు. ఆ రోడ్డు మొత్తం ఇల్లులే ఉన్నాయి. వాటిని చూస్తూ ఆ ఇల్లులు కాస్త కనుమరుగు అవ్వగానే "నీ పేరు సిద్ధూనా" అని అడిగింది. విన్నావు కదా తాతయ్య పిలుస్తూ ఉంటే, అదే అన్నాడు సిద్ధు. "ఓహ్! ఓకే. ఇంకా ఎంత దూరం" అని అడిగింది. "ఇంకో 5 నిమిషాల్లో వెళ్తామని" చెప్పాడు సిద్ధు. సరే అని ఇక పొలాలు వచ్చే వరకు సైలెంట్‌గానే ఉన్న సాహిత్య 5 నిమిషాల తర్వాత బైక్ ఆగడంతో "ఇక్కడెందుకు ఆపావు" అని అడిగింది చుట్టూ చూస్తూ. "ఇక్కడ రోడ్డంతా బాగోదు. ఇక్కడి నుండి నడిచి వెళ్దాం. పైగా అంతా బురదగా ఉంది కదా, బండి లోపలికి వెళ్ళలేదు" అని బుల్లెట్ పక్కకి పార్క్ చేస్తూ చెప్పాడు సిద్ధు. "ఓహ్! ఓకే" అని ముందు సిద్ధు నడుస్తూ ఉంటే ఆ తర్వాత సాహిత్య మెల్లిగా అతడి వెనకాల నడుస్తూ ఆ చల్లటి చెట్ల గాలి ఆమెకి తాకుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించి ఆ చుట్టూ చూస్తూ ఉంటుంది. "ఇదంతా ఎవరిది" అని అడిగింది ఆ పొలాలన్నిటినీ చూస్తూ. "ఇప్పుడు తీసుకొచ్చింది మాత్రం మా పొలాలకి. మీ పొలాలు మా పొలాల తర్వాత ఉంటాయి. అవి చూపిస్తానులే. ఇక్కడ కాస్త పనుంది. ఇక్కడ అయిపోయాక మీ పొలాల సైడ్ వెళ్దాం" అన్నాడు సిద్ధు. "ఓహ్! ఓకే. నువ్వు పొలాలవి చూసుకుంటున్నావంటే చదువుకోలేదా నువ్వు" అని అడిగింది సాహిత్య. "నా చదువుతో నీకేం పని" అన్నాడు సిద్ధు నడుస్తూనే. "జస్ట్ క్యాజువల్‌గా అడిగానంతే. చదువుకున్నోడెవ్వడు వ్యవసాయం చేయకూడదని ఏం రూల్ లేదు కదా. నా స్టడీస్ అన్నీ లండన్‌లో కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాను" అని చెప్పాడు సిద్ధు. అంతే. సిద్ధు చెప్పిన మ్యాటర్‌కి సాహిత్య పాప షాకయ్యి అక్కడే నిలబడిపోతుంది. సిద్ధు వెనక సాహిత్య పట్టీల శబ్దం రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసి "ఏమైంది" అని అడిగాడు అయోమయంగా. "నువ్వు లండన్‌లో చదువుకొని ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నావా" అని అడిగింది సాహిత్య అదే షాక్‌లో మెల్లిగా అతడి వెనకాలే నడుస్తూ. "నా చదువుని వాడెవడికో ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకే ఆ తెలివేదో మన ఊర్లో ఉపయోగిస్తే వీళ్ళకి కాస్తైనా ఉపయోగపడుతుంది కదా. అందుకే ఆ జాబ్‌లు ఏం చేయకుండా ఊర్లోనే ఉండి వ్యవసాయం, అలాగే ఇక్కడి పనులు చూసుకుంటూ ఉంటాను" అని చెప్పాడు సిద్ధు. ఓహ్! నువ్వు గ్రేట్ తెలుసా! అసలింత చదువుకొని ఇప్పుడెవరిలా ఊర్లల్లో ఉండిపోతున్నారు. నిజంగా నువ్వు రేర్ పీస్‌వి అంది సాహిత్య. సాహిత్య మాటలకు ఏం రియాక్ట్ అవ్వలేదు సిద్ధు.
కాస్త దూరం వెళ్ళగానే పొలాల్లో కొందరు మనుషులు పనిచేస్తూ ఉండగా, "నువ్విక్కడ కూర్చొని చుట్టూ చూస్తూ ఉండు. నేను వాళ్ళతో మాట్లాడొస్తాను" అని సాహిత్యాన్ని గట్టు మీదే వదిలేసి కాస్త లోపలికి వెళ్ళాడు సిద్ధు. అదంతా చాలా హాయిగా అక్కడ అనిపిస్తూ ఉండడంతో, తన ఫోన్ తీసుకొని ఆ చెట్లు, పరిసరాలని వీడియో తీస్తూ, తను కూడా తెగ ఫోజులిస్తూ సెల్ఫీలు దిగింది సాహిత్య. పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళతో కాసేపు మాట్లాడి వచ్చిన సిద్ధు, "అయిపోయిందా ఇక్కడ? మీ పొలాలు చూపిస్తాను" అన్నాడు సాహిత్యతో. "హా! అయిపోయింది సిద్ధు, వెళ్దాం ఇక్కడ. నిజంగా చాలా బావుంది తెలుసా? చిన్నప్పుడెప్పుడో వచ్చాను. మళ్ళీ ఎన్ని రోజులకి ఇక్కడికొచ్చానో. అయినా మళ్ళీ వస్తానని అనుకోలేదు కానీ నా టైం అలా కలిసి వచ్చింది. ఇక మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో ఈ హాలిడేస్ అయిపోయాక వెళ్తే" అంది సాహిత్య. "ఎందుకు కుదరదు? ఇది మీ అమ్మమ్మ గారి ఊరే కదా! మీరు రావాలి అనుకుంటే మంత్లీ ఒక్కసారైనా వచ్చెళ్ళొచ్చు కదా!" అన్నాడు సిద్ధు తన బుల్లెట్ స్టార్ట్ చేస్తూ. "నేను రావాలి అనుకున్నా నన్ను రానిచ్చేవారు లేరులే సిద్ధూ" అని సాహిత్య మళ్ళీ అతడి బైక్ ఎక్కడంతో ఈసారి జానకమ్మ గారి పొలాలలో ఆగింది అతడి బుల్లెట్. "ఇదిగో ఇక్కడి నుండి ఆ రోడ్డు అవతల కనిపించే చూపు మేరకు అన్నీ మీ పొలాలే, మీ తాతయ్యవే అవన్నీ" అని చూపించాడు సిద్ధు. "అవునా? ఇన్ని పొలాలున్నాయా తాతయ్య వాళ్ళకి" అని అడిగింది సాహిత్య కాస్త ఆశ్చర్యంగా. "హా! చాలానే ఉన్నాయి" అని చెప్పాడు సిద్ధు. "మరి పొలాలే చూపిస్తున్నావు? ఇంకా అమ్మమ్మ తాతయ్యకు తోటలు కూడా ఉన్నాయని చెప్పారు కదా! అవెప్పుడు చూపిస్తావు" అని అడిగింది సాహిత్య ఆ పొలాల మధ్యలో పరుగులు తీస్తూ. ఆ రోజు కావాలి అని సాహిత్య గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవడంతో నిజంగా ఆ పొలాల్లో కలిసిపోయి తను కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. "ఒక్కరోజే అన్నీ చూసే అంత టైం ఉండదు సాహిత్య. ఒక్కో రోజు ఒక్కటి చూపిస్తానులే. ఇవాళిక్కడ చూసేయ్ అవి" అని వాళ్ళ పొలాలలో పనిచేస్తున్న మనుషులతో కూడా సిద్ధు మాట్లాడుతూ ఉండడం చూసి, ఇతడు ఒక రోజులో ఎన్ని పనులు చేస్తాడు? అటు వాళ్ళ పొలం పనులు చూసుకుంటున్నాడు, ఇటు మావి కూడా చూసుకుంటున్నాడు. అంటే నిజంగా గ్రేట్‌నే. పైగా లండన్‌లో చదివి కూడా ఇంత కూడా గర్వం లేదు ఇతడికి అనుకుంది సిద్ధుని చూస్తూ సాహిత్య. ఇంకా ఉంది.